శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మార్చి నెలలో మార్చి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉన్న ఈ రోజుల్లో ఏ రోజు ఏ శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. అంటే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అద్దీలు మారుటకు, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, ఇలా ప్రతి ఒక్క శుభకార్యానికి ఈ మాసంలో ఏ తేదీల్లో అనుకూలంగా ఉన్నది అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. అందుకని ఈ వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకి మార్చి నెల మార్చి 1 శనివారం పాల్గొన శుద్ధ విద్యా తిథితో ప్రారంభమయ్యి మార్చి 31వ తేదీ సోమవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్ర శుద్ధ విద్యా తిథి వరకు అయితే ఉంటుందండి. ఈ మార్చి నెలలో మనకి ముఖ్యంగా హోలీ పండుగ, కొత్త అమావాస్య, ఇంకా ఉగాది పర్వదినాలు అయితే రాబోతున్నాయండి. ఇప్పుడు ఈ మార్చి నెలలో ఏ తేదీల్లో శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. ముందుగా మార్చి 1వ తేదీ శనివారం, ఈ రోజు పాల్గొన శుద్ధ విద్యా తిథి, పూర్వభద్ర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. అంటే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అద్దీలు మారుటకు, ఇంకా చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, అన్నప్రాసన, సీమంతం, ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి చంద్ర దర్శనం, శ్రీకృష్ణ దేవరాయ జయంతి, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల ప్రారంభం. మార్చి 2వ తేదీ ఆదివారం, ఈ రోజు తదియా తిథి, ఉత్తరాభద్ర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఈ రోజు నుండి మనకి రంజాన్ నెల అయితే ప్రారంభం అవుతుంది. మార్చి 3 సోమవారం, ఈ రోజు చవితి తిథి, రేవతి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అంటే గృహప్రవేశం, వివాహం, శంకుస్థాపన, ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి పుత్ర గణపతి వ్రతం, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం అయితే ఉంది. ఇంకా మార్చి 4 మంగళవారం, ఈ రోజు పంచమి తిథి, అశ్విని నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజున ఓన్లీ డెలివరీ ఆపరేషన్ చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఈ రోజు నుండి మనకి పూర్వభాద్ర కార్తె అనేది ప్రారంభం అవుతుంది. అలాగే జాతీయ భద్రతా దినోత్సవం, శ్రీకంఠ జయంతి అయితే ఉన్నాయి. ఇంకా మార్చి 5 బుధవారం, ఈ రోజు షష్ఠి తిథి, భరణి నక్షత్రం ఉదయం 7:28 వరకు అయితే ఉందండి. తదుపరి మనకి కృతికా నక్షత్రం అయితే వస్తుంది. ఈ రోజు 2 నక్షత్రాల కలయిక అయితే ఉంది. ఇంక ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఓన్లీ చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. అంటే అన్నప్రాసన, అద్దీలు మారుటకు, ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడం మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇంకా మార్చి 6 గురువారం, ఈ రోజు సప్తమి తిథి, రోహిణి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా చేసుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి బోధన మహర్షి జయంతి. మార్చి 7 శుక్రవారం, ఈ రోజు అష్టమి తిథి, మృగశిర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజున ఓన్లీ చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంకా మార్చి 8 శనివారం, ఈ రోజు నవమి తిథి, ఆరుద్ర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు వివాహానికి శుభముహూర్తాలు అయితే లేవండి. గృహ ప్రవేశానికి అయితే ఉన్నాయి. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మహిళా దినోత్సవం. ఇంకా మార్చి 9 ఆదివారం, ఈ రోజు దశమి తిథి, పునర్వసు నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించిన శుభకార్యాలు ఏవి కూడా చేసుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదండి. గృహ ప్రవేశానికి సంబంధించిన శుభకార్యాలు అన్ని కూడా చేసుకోవచ్చు. అలాగే మిగిలిన శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకా మార్చి 10 సోమవారం, ఈ రోజు ఏకాదశి తిథి, పుష్యమి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా వివాహం తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఏకాదశి అండి. ఇంకా మార్చి 11 మంగళవారం, ఈ రోజు ద్వాదశి తిథి, ఆశ్లేష నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి నృసింహ ద్వాదశి అండి. మార్చి 12 బుధవారం, ఈ రోజు త్రయోదశి తిథి, మక నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి కామదహనం. మార్చి 13 గురువారం, ఈ రోజు చతుర్దశి తిథి, పుబ్బ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే అద్దీలు మారడానికి, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, అన్నప్రాసన, ఇటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి రోజు అనుకూలంగా అయితే ఉంది. ఇంకా మార్చి 14 శుక్రవారం, పౌర్ణమి తిథి, ఉత్తరా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. అంటే వివాహం, గృహప్రవేశం, అద్దీలు మారుటకు, శంకుస్థాపన, భూ రిజిస్ట్రేషన్, ఇలా ప్రతి ఒక్క శుభకార్యం నిర్వహించుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి హోలీ పండుగ, లక్ష్మీ జయంతి, మీన సంక్రాంతి అయితే ఉన్నాయి. మార్చి 15 శనివారం, ఈ రోజు పాడ్యమి తిథి, ఉత్తరా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి వసంతోత్సవం. మార్చి 16 ఆదివారం, ఈ రోజు విద్యా తిథి, హస్త నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మనకి మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా అయితే ఉందండి. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి పొట్టి శ్రీరాముల జయంతి. మార్చి 17 సోమవారం, తదియా తిథి,
తిథి చిత్తా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజున వివాహానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి సంకటహర చతుర్థి. ఈ రోజు నుండి మనకి ఉత్తరాభాద్ర కార్తె అనేది ప్రారంభమవుతుంది. మార్చి 18 మంగళవారం ఈ రోజు చవితి తిథి స్వాతి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదు. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి భౌమ చతుర్థి. ఇంక ఈ రోజు నుండి మనకి శుక్రమౌఢమి అయితే ప్రారంభమవుతుందండి. ఇంకా మార్చి 19 బుధవారం ఈ రోజు పంచమి తిథి విశాఖ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్ చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంకా మార్చి 20 గురువారం ఈ రోజు షష్ఠి తిథి అనురాధ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు ఓన్లీ చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మనకి 18వ తారీఖు నుండి మూఢమి ప్రారంభమైంది కాబట్టి గృహ ప్రవేశం, వివాహం ఇటువంటి శుభకార్యాలు అయితే చేసుకోకూడదండి ఈ మూఢమి సమయంలో. ఇంకా మార్చి 21 శుక్రవారం ఈ రోజు నవమి తిథి జ్యేష్ఠ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మార్చి 22 శనివారం ఈ రోజు అష్టమి తిథి మూల నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా. మార్చి 23 ఆదివారం ఈ రోజు నవమి తిథి పూర్వాషాఢ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, అతీలు మారుటకు, ఇంకా డెలివరీ ఆపరేషన్లు చేయించుకోవడానికి ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. మార్చి 24 సోమవారం ఈ రోజు దశమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంకా మార్చి 25 మంగళవారం ఈ రోజు ఏకాదశి తిథి శ్రవణ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజున సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి సర్వ ఏకాదశి. మార్చి 26 బుధవారం ఈ రోజు ద్వాదశి తిథి ధనిష్ట నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు చిన్న చిన్న సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి అన్నమాచార్య వర్ధంతి. మార్చి 27 గురువారం ఈ రోజు త్రయోదశి తిథి శతభిష నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మార్చి 28 శుక్రవారం ఈ రోజు చతుర్దశి తిథి పూర్వభద్ర నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా సాధారణమైన పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మాస శివరాత్రి అండి. ఇంక ఈ రోజుతో మనకి శుక్రమౌఢ్యమి అయితే త్యాగం అవుతుంది. మార్చి 29 శనివారం ఈ రోజు అమావాస్య తిథి ఉత్తరాభద్ర నక్షత్రం అయితే ఉంది. ఈ రోజున ఓన్లీ దైవారాధన చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి కొత్త అమావాస్య. ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి, అలాగే చిన్నపిల్లలకు దృష్టి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా మార్చి 30 ఆదివారం ఈ రోజు మనకి చైత్ర శుద్ధ పాడ్యమి తిథి రేవతి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. అంటే వివాహం, గృహ ప్రవేశం ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఉగాది పర్వదినం అండి. మనకి ఈ రోజుతో శ్రీ క్రోధి నామ సంవత్సరం పూర్తయ్యి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు తప్పకుండా షడ్రుషుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని తప్పకుండా సేవించాలి. ఇంకా మార్చి 31 సోమవారం ఈ రోజు విద్యా తిథి అశ్విని నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి రంజాన్ పండుగ. ఇవండి మార్చి నెలలో గృహ ప్రవేశం, వివాహం, ఇంకా శంకుస్థాపన ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.